హిందువుల దెబ్బకు భయపడి యాడ్ డిలీట్ చేశారు. ఫ్రెండ్స్, కృతిసనం చేసినటువంటి జివా జ్యువెలరీ యాడ్ మీరందరూ చూశారు. కాస్త ఇబ్బందికరంగా అనిపించేటువంటి బట్టలు వేసుకొని తమ్ముడికి రాఖీ కట్టడంతో పాటు తన పెట్ డాగ్ కూడా రాఖీ కట్టడం విమర్శలకు దారితీసింది. ఎందుకు ఇలాంటి అతి చేయటం? ఎగస్ట్రాలు కాదు ఇది. ఇప్పుడు హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి పండుగలు, ఆ పండుగల్లో ఆచరించేటువంటి సాంప్రదాయాలు, పద్ధతులు, కట్టు బొట్టు, మిగిలిన సమయాల్లో మీరు ఎట్లా ఉన్నా ఎవ్వరూ అడగరు. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది మీకు. ఇలాంటి సమయంలో ఎలా ఉన్నా ఎవరు అడగరు, అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా దానికి మీరు ఎదురుదాడి చేస్తారు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కూడా వీరి వేషధారణకి సపోర్ట్ చేస్తారు. ఎవరో నోరు ఊకోలేని మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడారనుకోండి, మా మీద కూడా విమర్శలు వస్తాయి. వాళ్ళ డ్రెస్ గురించి నువ్వెవడవయ్యా కామెంట్ చేయడానికి అని అంటారు. కానీ ఇక్కడ డ్రెస్ ఒక్కటైతే ఎవడు కామెంట్ చేయడు. కానీ ఆ డ్రెస్సు ఒక హిందూ పండుగను చూపించే సమయంలో ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా విమర్శించాల్సిన అవసరం. సో ఇప్పుడు హిందూ సాంప్రదాయాలను, భారతీయ సంస్కృతులను గౌరవిస్తాం మేము, అందుకనే ఈ యాడ్ డిలీట్ చేశామని ఆ జ్యువెలరీ కంపెనీ చెప్తుంది. మంచి పని, అందరం కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే తెలుసో తెలియకో చేశారు, విమర్శలు వచ్చాయి కాబట్టి డిలీట్ చేశారు. మరి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా సమర్థిస్తున్నారు. ఇష్టమైన డ్రెస్సు వేసుకోవడంలో ఇక్కడ ఎవ్వడూ అభ్యంతరం చెప్పట్లా. మీరు కానీ నేను కానీ మనకెందుకండి, మనకేం రైట్స్ ఉన్నాయి? ఎవరికి నచ్చిన డ్రెస్సు వాళ్ళు వేసుకో, ఏ మహిళకి నచ్చినట్టుగా ఆ మహిళ జీవిస్తుంది, తనకు ఆ రైట్స్ ఉన్నాయి. కానీ సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆచారాలను, వ్యవహారాలను గౌరవించండి అని చెప్తున్నాం. మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, వద్దు గౌరవించవద్దు, కానీ ఎందుకు అవమానిస్తారు? మీకు అవమానించే రైట్స్ ఎక్కడవి? అంతే కదా. ఇప్పుడు మీరు గౌరవించాలని మేమేం బతిమలాడుకోవట్లా, మీ కాళ్ళు పట్టుకొని మేమేం అడగట్లా. మీరు గౌరవించవద్దు, కానీ అవమానించవద్దు. అవమానించిన వ్యక్తులకి సమాజంలో పేరున్న రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తే వినడానికి అస్సలు బాగోదు. అదే రాహుల్ గాంధీ గారు చేశారు. ఆ యాడు హిందువుల మనోభావాలను దెబ్బతీసింది, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచేలాగా ఉంది. చాలా మంది విమర్శించారు కాబట్టి డిలీట్ చేశామని కంపెనీయే చెప్తుంటే, ఆ యాడ్ షూట్ చేసిన జ్యువెలరీ కంపెనీయే చెప్తుంటే మీరెలా సపోర్ట్ చేస్తారని నాకు అర్థం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద, హిందూ ఆచార వ్యవహారాల పట్ల కాస్తైన గౌరవం ఉండాలి. ఒకవైపు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఏం చెప్తున్నారంటే, మేము వందే మాత్రాన్ని 2 చరణాలు మాత్రమే పాడతాం, మరి మిగిలింది ఎవరు పాడతారు? పెట్టుకున్న పాపానికి మేము పాడాలా? ఆ రూల్ పెట్టిన గవర్నమెంట్ పాడాలా? మీకు లేదా బాధ్యత? మీరు కాదా భారతీయులు? మీకు లేదా దేశం పట్ల గౌరవం అని అడుగుతున్నా నేను. ఎంతో కొంత గౌరవం ఉండాలి కదా. ఒక వందే మాతర గీతం పాడితేనే మా మనోభావాలు దెబ్బతింటాయి, వందే మాతర గేయం 6 చరణాలు పాడితేనే మా దేవుణ్ణి అవమానించినట్టు అని ముస్లిం సోదరులు భావిస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి అసభ్యకరమైన బట్టలు వేసుకొని మా హిందూ పండుగలను అవమానిస్తే మా మనోభావాలు దెబ్బతినవా? మాకు లేవో మనోభావాలు, అవి తినవా దెబ్బ? ఏంటంటే ఆ మాటలు? గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సినటువంటి భారతదేశంలో పుట్టిన వ్యక్తులే అవమానిస్తూ ఉంటే మరి ఇక దీన్ని కాపాడేది ఎవరు? పోనీ ఎవడైనా ఏదన్నా మాట్లాడదాం, తన వంతు సహకారం అందిద్దాం, కాపాడదాం అంటే ఆ చెప్పొచ్చాడయా? వచ్చాడు ధీరోద్ధారకుడు, ఉద్ధరించేస్తాడు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని వాడిని పోట్లు పొడుస్తూ అవహేళన చేస్తూ. ఎవరి మతం వారికి గొప్పదైనప్పుడు, ఎవరి మతంలో ఉన్న ఆచారాలు వారికి గొప్పవైనప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ అలహాబాద్ హైకోర్టు తీర్పుని నేను వ్యతిరేకిస్తున్నాను, ఎందుకు అలహాబాద్ హైకోర్టు మా మతాన్ని ప్రశ్నిస్తోంది, ఇది మా మతం, మా మతంలో మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం అని చెప్పి కోర్టు తీర్పును సైతం ఖండించారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. అలహాబాద్ హైకోర్టుకి ఒక కేసు వచ్చింది. ఒక స్కూల్ విద్యార్థిని తరపున ఒక పిటిషన్ వేశారు, స్కూల్లో హిజాబ్ ధరించడానికి మాకు అవకాశం ఇవ్వాలి అని. అయితే అలహాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే, హిజాబ్ ధరించాలి అనేది తప్పనిసరి కాదు, అసలు అలాంటి రూల్ మేము చెప్పలేము అని చెప్పి తీర్పిచ్చింది. దాన్ని ఎంఐఎం నేత ఖండించారు. ఒక హిజాబు విషయంలో మీకు అంత క్లారిటీ, వందే మాతరం విషయంలో మీకు అంత క్లారిటీ, మీ మతాలు, మీ ఆచారాలు, మీ సాంప్రదాయాల విషయంలో మీకు అంత క్లారిటీ, మీరంతా ఖరాఖండిగా మాట్లాడుతున్నారు, కానీ హిందూ సాంప్రదాయాలను అవహేళన. మరి ఇన్ని విషయాల్లో మాట్లాడి రాహుల్ గాంధీ గారు హిందూ సాంప్రదాయాల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? హిందూ సాంప్రదాయాలను అవహేళన చేసేయండి, తప్పేం కాదు, అవమానించేయండి, నేనున్నా చూసుకుందాం అన్నట్టుగా ఏంటి మాటలు? ఇక్కడ రాహుల్ గాంధీ గారి మాట ఖచ్చితంగా హిందూ వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఒక జ్యువెలరీ యాడ్ వాళ్ళు అర్థం చేసుకుని డిలీట్ చేశారు, కానీ ప్రతిపక్ష నేత అర్థం చేసుకోలేకపోయారు. ఆ జ్యువెలరీ యాడ్ అతనికి హిందువుల ఓట్లు అవసరం లేదు, అతను రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాల్లో లేడు, కానీ కేవలం హిందువుల మనోభావాలను గుర్తించి తన సేల్స్ ఎక్కడ పడిపోతాయని భయపడి ఆ యాడ్ డిలీట్ చేశాడు. కానీ రాహుల్ గాంధీ గారికి ఆ మాత్రం హిందువుల మనోభావాలు పట్టలేకుండా ఉంది. మరి ఇది రాహుల్ గాంధీ గారి తీరు హిందువుల పట్ల
మరి యాడ్ డిలీట్ చేసినటువంటి జివా కంపెనీని మనం నిజంగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. మరి కంపెనీకి ఉన్నటువంటి ఆ గౌరవం హిందువుల పట్ల ప్రతిపక్ష నేతకు లేకపోవడం చాలా బాధాకరం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.